అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ కథ సాక్షాత్తు లక్ష్మీదేవి నారదునికి చెప్పిన కథ. ఈ నెల 19న అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయలోపు ఎవరైతే అక్షయ తృతీయ పవిత్రతను తెలిపే సాక్షాత్తు స్వయంగా లక్ష్మీదేవి నారదునికి చెప్పిన ఈ పవిత్ర కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. వారి ఇంట్లో సంపదలకు లోటు లేకుండా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఓం మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలైన పవిత్రత, దాని అంతర్థాన్ని తెలిపే సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి వివరించిన ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. అది కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్న వైకుంఠపురం. ఆదిశేషునిపై శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉండగా ఆయన పాదాల చెంత జగన్మాత ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి సేవలు చేస్తూ ఆసీనురాలై ఉంది. పారిజాత సుగంధాలు, దేవతల స్తోత్ర గానాలు ఆ పవిత్ర వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చాయి. అదే సమయంలో నారాయణ నారాయణ అంటూ తన వీణను మీకుంటూ ముల్లోక సంచారి అయిన అసలైన జ్ఞానాన్వేషి అయిన నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక నారద మహర్షి లక్ష్మీనారాయణులకు భక్తితో నమస్కరించి వినయంగా ఇలా అన్నాడు. తల్లి జగజ్జనని, భూలోకంలో నేను సంచరిస్తూ ఉండగా ఒక వింతను గమనించాను. వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియనాడు అక్షయ తృతీయ అనే పండుగ వస్తుంటే మానవులందరూ కూడా బంగారం, వెండి కొనడానికి ఎగబడుతున్నారు. ఆ రోజు కొంటే సంపద తరగదని వారి నమ్మకం. కానీ తల్లి, ఈ పర్వదినం యొక్క పవిత్రత కేవలం బంగారం కొనడానికి పరిమితమా, లేక దాని వెనుక లోతైన సామాన్యులకు తెలియని దివ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? సర్వ సంపదలకు అధిదేవతవైన నీవే ఈ సందేహాన్ని నివృత్తి చేసి లోకాన్ని ఉద్ధరించాలి అని ప్రార్థించాడు. నారదుని జిజ్ఞాసకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి తన మందహాసంతో వైకుంఠాన్ని మరింత ప్రకాశవంతం చేస్తూ ఇలా చెప్పడం ప్రారంభించింది. నారద, నీ ప్రశ్న చాలా విలువైనది. నేటి కలియుగంలో మానవులు పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారు, కానీ అసలైన సారాన్ని గ్రహించడం లేదు. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనే రోజు కాదు. అది కర్మ ఫలాన్ని అక్షయం చేసే దివ్యమైన రోజు. అక్షయ అంటే క్షయం లేనిది, తరగనిది అని అర్థం. ఆ రోజు చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా, దానమైనా, జపమైనా, తపమైనా అనంతమైన తరగని ఫలితాన్ని ఇస్తుంది. దీనికి నిదర్శనంగా కొన్ని గాథలను చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగింది. నారద, నా భర్త ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన దీనికి ప్రబల నిదర్శనం. ఆయన బాల్య స్నేహితుడైన సుధాముడు అంటే కుచేలుడు పరమ దరిద్రుడు. కట్టుకోవడానికి సరైన వస్త్రాలు, తినడానికి తిండి లేని పేద బ్రాహ్మణుడు. అతని భార్య సుశీల పిల్లల ఆకలిని చూడలేక, నాదా, మీ స్నేహితుడు ద్వారకాధీశుడు కదా, ఆయనను ఒకసారి దర్శించుకుంటే మన దరిద్రం తీరవచ్చు అని ప్రార్థించింది. స్నేహితుని చూడాలన్న ఆతృత ఉన్నా ఏమీ లేకుండా వెళ్లడానికి కుచేలుడు సిగ్గుపడ్డాడు. అప్పుడు సుశీల ఇరుగు పొరుగును అడిగి ఒక పిడికెడు అటుకులను ఒక చిరిగిన గుడ్డలో మూటకట్టి ఇచ్చింది. ఆ ప్రేమపూర్వక కానుకను పట్టుకొని కుచేలుడు ఎన్నో కష్టాలు పడి ద్వారకకు చేరుకున్నాడు. ఆశ్చర్యంగా ఆ రోజు అక్షయ తృతీయ. శ్రీకృష్ణుడు తన మిత్రుని చూసి ఎంతో ఆనందంతో ఆలింగనం చేసుకుని తన సింహాసనంపై కూర్చోబెట్టి పాదాలు కడిగి సత్కరించాడు. మిత్రమా, నా కోసం ఏమి తెచ్చావు అని అడిగితే కుచేలుడు సిగ్గుతో అటుకుల మూటను దాచడానికి ప్రయత్నించాడు. కాని సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు ఆ మూటను లాక్కొని, ఆహా, ఎంతటి ప్రేమ! ఈ అటుకులు నాకు అమృతం కన్నా మిన్నా అంటూ ఒక పిడికెడు నోట్లో వేసుకున్నాడు. ఆ ఒక్క పిడికెడుతోనే కుచేలుడు 7 తరాల దరిద్రాన్ని తొలగించి అక్షయమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. నారద, చూసావా, అక్షయ తృతీయ నాడు కుచేలుడు ప్రేమతో సమర్పించిన
ఆ పిడికెడు అటుకులు అతని నిస్వార్థ స్నేహ భావనకు ప్రతిఫలంగా అతనికి తరగని సంపదను ఇచ్చాయి. అందుకే ఈ రోజు చేసే చిన్న దానమైన స్వచ్ఛమైన మనసుతో చేస్తే అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం నారద, భగీరథుడు తన పితామహులైన నగరులు ఆత్మశాంతి కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి వరం పొందాడు. ఆకాశం నుండి ఉధృతంగా పడుతున్న గంగను శివుడు తన జటాజూటంతో బంధించి శాంతపరిచి ఒక పాయను భూమిపైకి వదిలాడు. అలా పవిత్ర గంగానది భూమిని సృష్టించిన పవిత్రమైన రోజే ఈ అక్షయ తృతీయ. గంగానది ప్రవాహం అక్షయం, దాని పుణ్యఫలం అక్షయం. అందుకే ఈ రోజు గంగానదిలో స్నానం ఆచరించడం లేదా కనీసం గంగా జలాన్ని శిరస్సుపై చల్లుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించి అక్షయ పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే పితృతర్పణాలు వారికి అక్షయమైన సంతృప్తిని ఇస్తాయి. అలానే వేదవ్యాస మహర్షి మానవ జాతికి ఒక గొప్ప ఇతిహాసాన్ని అందించాలని సంకల్పించి మహాభారతం రచించాలని నిర్ణయించుకున్నాడు. అయితే తాను వేగంగా చెప్తుంటే అంతే వేగంగా అర్థం చేసుకుని రాయగల సమర్థుడు ఎవరున్నారని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు గణపతిని సూచించాడు. ఇక వ్యాసుడు గణపతిని ప్రార్థించగా, నేను ఆగకుండా రాస్తాను, నా ఘట్టం ఆగకూడదు అని వినాయకుడు షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, నేను చెప్పే శ్లోకం యొక్క అర్థం పూర్తిగా గ్రహించకుండా నువ్వు రాయకూడదు అని ప్రతి షరత్తు పెట్టాడు. ఈ విధంగా ఈ మహత్తర కార్యానికి కూడా శ్రీకారం చుట్టిన శుభదినమే అక్షయ తృతీయ. మహాభారతం నుండి మనం పొందే జ్ఞానం అక్షయం, అది తరగని విజ్ఞాన భాండాగారం. అందుకే అక్షయ తృతీయ నాడు విద్యారంభం, కొత్త వ్యాపారాలు, నూతన గృహప్రవేశాలు అవి దిగ్విజయంగా కొనసాగి అక్షయమైన కీర్తిని, విజయాన్ని అందిస్తాయి. అంతేకాదు నారద, పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారి వద్దకు ఎందరో ఋషులు, మునులు అతిథులుగా వచ్చేవారు. వారికి భోజనం పెట్టలేక ద్రౌపది బాధపడుతూ ఉంటే ధర్మరాజు సూర్య భగవానుణ్ణి ప్రార్థించాడు. అతని భక్తిని మెచ్చిన సూర్యుడు అతనికి ఒక పాత్రను ప్రసాదించాడు. దాని పేరే అక్షయ పాత్ర. ప్రతిరోజు ద్రౌపది భోజనం చేసేంత వరకు ఆ పాత్ర నుండి అక్షయంగా, అంటే అంతులేనంత అన్నం లభించేది. పాండవులకు ఆ అక్షయ పాత్ర లభించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ నాడే. అసలు అక్షయ తృతీయ నాడు అన్నదానం, జలదానం అంటే కుండలో నీరు పోసి ఇవ్వడం, గొడుగు, పాదరక్షలు, వస్త్రాలు వంటివి దానం చేస్తే వారి జీవితంలో ఎన్నటికీ ఆహారానికి, వసతికి లోటు ఉండదు. వారి పుణ్యఫలం అక్షయం అవుతుంది. ఈ కథలన్నీ చెప్పి లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా ముగించింది. నారద, ఇప్పుడు అర్థమైందా? అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు, పుణ్యాన్ని కొనుక్కోవడం. నిజమైన బంగారం ఏంటంటే దానం చేసే స్వచ్ఛమైన హృదయం. నిజమైన సంపద ఏంటంటే భగవంతుని నామస్మరణ, అలానే మంచి పనులు చేయడం. నిజమైన పెట్టుబడి పేదలకు, ఆర్తులకు చేసే సహాయం. ఈ రోజున కేవలం ధనం ఉన్నవారే కాదు, ఎవరైనా సరే తమ శక్తి కొలది ఒకరికి మంచి చేస్తే చాలు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినా, దాహంతో ఉన్నవారికి నీరిచ్చినా, ఒక మంచి మాట చెప్పినా దాని ఫలం అక్షయం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును, నన్ను కలిపి పూజించి దాన ధర్మాలు ఆచరించిన వారి ఇంట నా కటాక్షం అక్షయంగా ఉంటుంది. వారి సిరి సంపదలు తరగనివి అవుతాయి. బంగారం కొనడం అనేది ఈ పవిత్రతకు ఒక బాహ్య చిహ్నం మాత్రమే, అంతేకాని అదే సర్వస్వం కాదు. ఈ యథార్థాన్ని లోకానికి తెలియజెప్పు అని ఆశీర్వదించింది. ఇక నారద మహర్షి ఆ దివ్య రహస్యాన్ని గ్రహించి ఆనంద బాష్పాలతో, తల్లి ధన్యవాదాలు, నేను ధన్యుడనయ్యాను. అక్షయ తృతీయ యొక్క అసలైన పవిత్రతను నాకు తెలియచేశారు. నీ ఆజ్ఞ ప్రకారమే ఈ జ్ఞానాన్ని ముల్లోకాలకు పంచుతాను అని చెప్పి నారాయణ నారాయణ అని గానం చేస్తూ అంతర్ధానం అయ్యాడు. ఆ విధంగా అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలైన పవిత్రత, దాన ధర్మాల ప్రాముఖ్యత లోకానికి తెలిసింది. ఈ పవిత్ర కథను ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూర్తిగా విన్నారో వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అక్షయ తృతీయ చాలా మహిమాన్వితమైన రోజు.
ఈ రోజు ఏ కార్యం చేసినా అది అక్షయం అవుతుంది. అది మంచి కార్యమైనా సరే, చెడు కార్యమైనా సరే. అయితే కొద్ది కాలం నుండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అనే ఆచారాన్ని ఎవరు పెట్టారో తెలియదు. కానీ శాస్త్రాలలో అసలు ఈ విధంగా చెప్పనే లేదు. ఈ రోజున బంగారం కొనడం వలన బంగారంలో కలిపురుష్టి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఇంట్లో గొడవలు, చికాకులు పెరిగే అవకాశం ఉందని పెద్దలు చెప్తున్నారు. చూశారు కదండి, ఈ రోజు మనం అక్షయ తృతీయ యొక్క కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.